హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు రెసిపీ ఇడ్లీ 65 అనే చెప్పాలి. ఈరోజు మా ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోయినాయండి. సరే, ఈవినింగ్ స్నాక్స్కి ఏమైనా కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి ఆలోచిస్తే ఇలా ట్రై చేద్దాంలే అనిపించి ఇలా ట్రై చేశానండి. ఇడ్లీ 65 అని ఎందుకన్నానంటే ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. ఒక 4 ఇడ్లీలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. మనకు కావాల్సిన సైజుల్లో పన్నీర్ ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్న తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఆనియన్స్ ముక్కలు వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చిగా ఫ్రై చేసుకున్నా పర్వాలేదండి. మొత్తానికి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఒక 50% కుక్ అయితే చాలు. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేనైతే కొంచెం నెయ్యి యాడ్ చేశానండి. చూసారా, పూసలుగా నెయ్యి ఇంట్లో చేసిన నెయ్యి అండి. చాలా కమ్మగా ఉంటుంది. టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చాలా నెయ్యి వేసిన ఏ రెసిపీ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందని మీకు తెలుసు కదా. అదేవిధంగా ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు ఉన్నాయి కదండి, అవి మెల్లగా వీటిలోకి వేసుకోవాలి. నాకైతే చూడడానికి ఇవి ఇడ్లీ ముక్కల్లా అనిపించట్లేదండి, పన్నీర్ పీసెస్లా అనిపిస్తున్నాయి. వేసుకున్న ఈ ఇడ్లీ ముక్కల తర్వాత మనం ఏం చేయాలంటే కలుపుకోవాలి. మనం వేసుకున్న ఈ ఉప్పు, కారం, పసుపు, నెయ్యి ఇదంతా ఫ్లేవర్ ఈ ఇడ్లీ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. కావాలంటే మీరు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, అంతేనండి. ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ. నాకైతే టైం కొత్తిమీర లేదు ఇంట్లో, అందుకే నేను యాడ్ చేయలేదు. అంతే అండి, ఇడ్లీ 65 రెడీ అయిపోయింది. చూసారు కదా, నెయ్యి అంతా పీస్కి నెయ్యి అంతా పట్టి ఎలా ఉందో. తింటే కూడా నిజంగా అంతే టేస్టీగా ఉందండి. చాలా డిఫరెంట్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.